ఇది శనగపప్పు అండి. శనగపప్పుతో పాయసం అనమాట. శనగపప్పు ఒక కప్పు తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేయాలండి. ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోస్తే సరిపోతుంది అనమాట. కొంచెం నీళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎంత మనం పప్పు తీసుకున్నామో అంత బెల్లము పోయాలన్నమాట. అంత బెల్లం వేసిన తర్వాత మనం ఏంటంటే దాని దగ్గరికి వచ్చేదాకా ఉడికించాలి. ఉడికించే ముందు ఏంటంటే ఇట్లా కొంచెం నెయ్యి వేసి ఉడికించుకుంటే చాలా మంచిదండి. పప్పు కూడా బాగుంటుంది అనమాట. అలాంటి కమ్మతనం వస్తుంది అనమాట. దీంతోపాటు నేను వంకాయ కారం పెట్టి కూర చేస్తున్నాను, గుత్తి వంకాయ కూరలాగా. ఇదేంటంటే గుత్తుల్లోనే నింపుకోకుండా పైన చల్లుకున్నా సరే అదే టేస్ట్ వస్తుందండి. కాకపోతే దీనికి ఏంటంటే పైన కంచం పెట్టేసేసి పైన నీళ్లు పోసి ఏమవుతుందంటే అడుగులు మాడకుండా చక్కగా అడుగు కూడా వాటర్ వెళ్తాయి అనమాట. ఆవిరంతా కిందకి వాటర్లాగా వెళ్తుంది. అప్పుడు కూర బాగుంటుంది. ఎక్కువ నూనె పట్టకుండా చక్కగానే వాటర్ వెళ్ళడం వల్ల మంచిగా మగ్గిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో ఇంక పాలు పోయకపోయినా పర్వాలేదు. ఒకసారి మనం ఏంటంటే కంటగా ఉంటాయని పాలు పోస్తాం కదా, ఇలాంటి దాంట్లో అయితే పాలు కూడా పోయక్కర్లేదు అనమాట. చూడండి ఎంత చక్కగా నీళ్లు దిగిపోయాయో బాగాను. ఇవన్నీ మనకి ఏంటంటే దగ్గరికి వచ్చేదాకా ఒకలాగా అనమాట నూనె బయటకు వచ్చి వేగినట్లుగా తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత లాస్ట్ కొంచెం చింతపండు పులుసు వేసి దింపేయడమేను. కూరగాయలు ఏం పెట్టానంటే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర అండి, మిరపకాయలు ఇవి వేసాను అనమాట. 2 మెంతులు వేసాను. మెంతులు ఏంటంటే టేస్ట్గా బాగుంటాయి, చేదే ఉండవు. ఫస్ట్ మెంతులు వేయించేసుకుని మిగతా పప్పు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కూరగాయలు అంతా ఒకసారి చేసేసి 15 రోజులకు ఒకసారి ఉంచుకున్నాం అనుకోండి, ఇలా మనకి పండగలప్పుడు అప్పుడు ఆడావిడిగా ఉన్నప్పుడు ఆ కారం వేసేసుకోవచ్చు. ఇదేంటంటే పరవాన్నంలోకి అండి జీడిపప్పు, కొంచెం బాదపప్పు. ఇదేంటంటే సారపప్పు, వడపప్పు మనం ఒక పళ్ళలో వేసుకుంటాం చూడండి, ఆ సారపప్పు అనమాట. దాన్ని చిరోంజి అని కూడా అంటారు. ఈ పప్పులు వేసి 2 కప్పులు బాగా వేసుకోండి. అది కొబ్బరి కూర కన్నా ఇక ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఏమో ముక్కల పులుసు పెట్టాను. అన్ని ముక్కలు వేసి మామూలుగా చింతపండు పులుసు, మెంతి కారం వేసి పెట్టాను అనమాట. లాస్ట్ కొత్తిమీర వేసేసి దింపేయడం. చివరికి ఏంటంటే కొంచెం దగ్గరగా రావడానికి పిండి పెడతాను అనమాట. ఇదిగోనండి ఇవాళ దేవుడి ప్రసాదం. ఇది ఉత్తపప్పు, ముక్కల పులుసు, వంకాయ కారం పెట్టి కూర, నెక్స్ట్ శనగపప్పు పాయసం. ఇందులో పాలు పోయక్కర్లేదు అనమాట. శనగపప్పు పాకం వచ్చేదాకా ఉడికించుకుంటే దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. యాలకుల పొడి మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది తప్పకుండాను. ఇవేంటంటే మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులు అండి. చూడండి ఎంత బాగా పూసాయను. దీన్ని ఏమంటారంటే గోవర్ధనం పువ్వు అంటారు. చాలా మంచి స్మెల్ వస్తుందండి. టెర్రస్ గార్డెన్ నిండా స్మెల్ వస్తుంది. మందారాలు అయితే చాలా పెద్దగా పూస్తున్నాయి. పూజకి సరిపడా వస్తున్నాయి అన్నమాట చక్కగాను. ఆ వైలెట్ కలర్ పూలు ఏంటంటే మార్నింగ్ గ్లోరీ అండి, మార్నింగ్ గ్లోరీ పూలు అనమాట. అవేమో మెత్త పూలు. నెక్స్ట్ ఏమో అవేమో మెట్ట తామర పూలు అనమాట. మల్లెపూలు కూడా బాగా